హాయ్ ఫ్రెండ్స్, మన ఎన్టీ ఫ్యాక్ట్స్ ఛానల్ ద్వారా సరికొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాము కాటు వేసే ముందు మనల్ని హెచ్చరిస్తుందా? ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకుంటే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి మనం పాములను చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి 38 ఏళ్లుగా జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని సురక్షితంగా వాటిని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ధర్మేంద్ర త్రివేది. ఇతను పాముల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే దాని కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఆయన అన్నారు. విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేది కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏమాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది అని అన్నారు. భారతదేశంలో పాముకాటు ప్రమాదాలు వర్షాకాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సమయానికి చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలోనే పాములు ఎక్కువ సంచరిస్తాయా? పాములు శీతాకాలం మొత్తం నిద్రాణ స్థితిలోనే ఉంటాయి. వేసవి కాలంలో బయటకు వస్తాయి. ఆ సమయంలోనే గుడ్లు పెడతాయి. వర్షాకాల సమయంలో గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు వస్తాయి. ఈ సమయంలో మళ్లీ శీతాకాలంలో తాము జీవించడానికి అవసరమైన ఆహారం కోసం పాములు వేట మొదలు పెడతాయి. కప్పలు, ఎలుకలు, కీటకాలు వంటివి ఆహారంగా తీసుకుంటూ అంతటా చురుగ్గా సంచరిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయి అని త్రివేది అన్నారు. పాముకాటు ఘటనలు పట్టణ ప్రాంతాల కన్నా పల్లెటూళ్లలో ఎక్కువగా జరుగుతుంటాయని జైపూర్కు చెందిన స్నేక్ క్యాచర్ వివేక్ శర్మ అన్నారు. పాముల ప్రవర్తనపై తాను చేసిన అధ్యయనాల గురించి ఆయన వివరించారు. ఇళ్లలో వెలుతురు తక్కువగా ఉన్న గదుల్లోనే ఈ పాముకాటు ప్రమాదాలు సంభవించినట్లు గుర్తించాం. అంటే స్టోరేజ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్ ఇలా వెలుతురు తక్కువగా ఉన్న గదులతో పాటు ఎక్కడైతే వాటికి ఆహారం దొరుకుతుందో ఆ గదుల్లోకి వెళతాయి. సాధారణంగా పాములు ఒక గది నుంచి మరో గదికి వెళ్లడం మీకు కనిపించదు. ఎందుకంటే పాములు చీకటి ప్రదేశాల్లోనే దాక్కుంటాయి, వెలుగులో ఉండటానికి ఇష్టపడవు అన్నారు. మన దేశంలో ప్రధానంగా 4 రకాలైన విషపూరిత పాములు ఉన్నాయి. నెంబర్ 1 కట్లపాము. దేశంలోని విషపూరిత పాముల్లో ఇదే ప్రధానమైనది. ఈ పాము జాతిలో కూడా కొన్ని ఉపజాతులు ఉన్నాయి. మన దేశంలో దీనిని కట్లపాము అని పిలుస్తుంటారు. పగటపూట బెరుకుగా కనిపించే ఈ పాము రాత్రిపూట మాత్రం చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఈ పాము విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నెంబర్ 2 నాగుపాము. నాగుపాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. దీనిని ఏసియన్ కోబ్రా అని కూడా పిలుస్తారు. నలుపు, బూడిద రంగుల్లో ఇవి కనిపిస్తాయి. చీకట్లో ఎక్కువగా దాడి చేస్తుంది. ఈ పాము విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మన దేశంలో ఈ పాములను పూజించే సాంప్రదాయం ఉంది. నెంబర్ 3 రక్తపింజర. ఇది మామూలుగా దూకుడు స్వభావం కలది. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్తస్రావం ఎక్కువై ప్రాణాపాయం సంభవిస్తుంది. నెంబర్ 4 చిన్న పింజర. ఈ పాములు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. పరిమాణంలో చిన్నగానే కనిపించిన విషపూరితమైనవి. దీనిని లిటిల్ ఇండియన్ వైపర్ అని కూడా పిలుస్తారు. ఈ పాము విషం శరీరంలో అంతర్గత రక్తస్రావాన్ని కలిగిస్తుంది. కాటు వేసే ముందు పాము హెచ్చరిస్తుందా? ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ స్ అని శబ్దం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్దం చేయడం వంటివి చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడుతాయి అని ఆయన అన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విశేషాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.